శ్రీ కరకచెట్టు పోలమాంబాదేవి, కుంచుమాంబాది, నీలమాంబాది అమ్మవారు దేవస్థానం, పెదవాలదేరు, సురసం సత్య శ్రీనివాసాచార్యులు ముఖ్య అర్చకులు. పోలమాంబ అమ్మవారు 14 గ్రామాలకి గ్రామ దేవత, సముద్ర దేవత, సర్పదేవత. ఈ అమ్మవారు ఒక 500 సంవత్సరాల క్రితం జాలరపేటలోని జాలరవారికి సముద్రంలో వేటకు వెళ్ళి వలవేయగా వలలో వారికి దొరికింది. ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని వారు కొన్ని దినాలు పూజ చేసుకుని దీని యొక్క శక్తి భరించలేక పక్కనే ఉన్న గ్రామస్తులైన పెదవాలదేవి గ్రామస్తులైన మధ్యవంశీరికి అప్పచెప్పి ఉన్నారు. వారు కూడా కొన్ని రోజులు వారి గ్రామంలోంచి పూజ చేసుకున్నారు. అప్పుడు కూడా దీని యొక్క శక్తి భరించలేక వారు కూడా కలిసి ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు, జీడిపళ్ళ తోటలు ఉండగా వాటి చెట్ల మధ్య కరక్కాయ చెట్టు ఉండగా కరక చెట్టు కింద ప్రతిష్ఠ తీసుకొచ్చి అందువల్ల కరక చెట్టు పోలమాంబ అని పేరు వచ్చింది. ఈవిడ సముద్రంలో దొరకడంలో సముద్రదేవత, సర్పం ఆభరణంగా ఉన్న సర్పదేవత అయింది. ఈవిడ ప్రతి సంవత్సరం కూడా వీరందరూ కలిసి ఉగాది తర్వాత ఆదివారం నాడు మొత్తం ఈ యొక్క 14 గ్రాములు చాటింపు వేయించి పండుగ ప్రారంభిస్తారు. మరుసటి రోజైన సోమవారం నాడు ఈ అమ్మవారి యొక్క దేవస్థానం నుండి ఈ యొక్క పుట్టమని తీసుకెళ్ళి వారి గ్రామంలో తీసుకెళ్ళి చదును పట్టు కింద వారి గ్రామంలో నిలిపెదరు. వారి గ్రామంలో పెదవాలదేరు గ్రామంలో 9 రోజులు ఉత్సవాలు చేసుకుని 10వ రోజు మంగళవారం నాడు ఈ అమ్మవారి యొక్క తీసుకొచ్చి ఊరేగింపుగా వచ్చి ఉత్సవం చేస్తారు. దాన్ని అనుభవోత్సవం అంటారు. శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఇక్కడ చాలా ఘనంగా ఏర్పాట్లు అనేవి ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. నేను మా పెద్ద అబ్బాయి హారం సాయి కూడా ఏప్రిల్ 23వ తారీఖు 2024లో ఈ వార్షిక జాతర అనేది జరిగింది. ఆ రోజున మేము వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహము అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సముద్రంలో దొరికిన ఈ అమ్మవారిని ఈ కరక చెట్టు కిందే ప్రతిష్ఠించడం జరిగింది. అందుకని ఈ అమ్మవారిని కరక చెట్టు పోలమాంబగా పిలుస్తారు అందరూ కూడా. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మెసేజ్ని 10 మందికి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ హారం సాయి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాతరకు వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ జీడిపళ్ళను ఆలయం యొక్క గోపురం మీదకి విసురుతారు. అలా విసరడం వల్ల వారు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహము పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు దశావతారాలు ఎత్తడానికి కారణం ఏంటంటే ధర్మం ఎప్పుడైతే అధర్మం జరుగుతుందో ఆ టైంలో ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడు అవతారాలు ఎత్తడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే మన కళ్ళ ఎదురుకుండా మనకి భూమిలోంచి ఎన్నో వస్తువులు పుడుతున్నాయి. సృష్టికి భగవంతుడు లేని దానికి ఆస్కారం లేదు. భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనకు అవన్నీ జరుగుతున్నాయి. ఒక జీవిలోంచి ఇంకో జీవి పుడుతున్నాడంటే, మనిషిలోంచి ఇంకో మనిషి పుడుతున్నాడంటే ఎవరు తయారు చేస్తున్నారండి? కానీ ఒక సంతానం కలుగుతుంది. అద్దాక ఎముకలు కానీ ఏమైనా ఎవరు తయారు చేస్తున్నారు చెప్పండి? భగవంతుడు. మరి భగవంతుడు లేకపోతే సృష్టి లేకపోతే ఈ యొక్క ఒక మనిషిలోంచి మనిషి పుట్టడం అంటే మాటలు కాదు. అలాగే ఒక విత్తనంలోంచి మహావృక్షం పెరగడం, దానికి ఫలాలు ఇవ్వడం, ఇదంతా కూడా సృష్టి రహస్యం. భగవంతుడు సంకల్పం లేనిదే ఇవన్నీ జరగవు. ఇందువల్ల ఏంటంటే
మనం ధర్మాన్ని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఎందుకంటే మీరు మీ సంసారం సుఖం సాగరం ఇదంతా కూడా ఏంటంటే అన్యోన్యంగా అందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి అని చేత ఏంటంటే మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మన కంటికి ఏవైతే కనిపిస్తాయో అవన్నీ లోపించిపోతాయి, శాశ్వతం కాదు. కనిపించిన వాడు ఎవడంటే భగవంతుడు. నువ్వు జంజలుగా ఉంటే భగవంతుడు నీకు కనిపిస్తాడు. అంటే మనం జీవితాన్ని సార్థకం చేసుకుని భగవంతుడు ఐక్యం అవ్వాలంటే మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. అని చేత ధర్మం రక్షత చేత మీరు భగవన్నానుసరణ ఎప్పుడైతే భగవంతుని వదలకుండా ఉంటారో మీకు ఏ కష్టాలు ఉండవు. భగవంతుని ఎప్పుడైతే వదిలారో అని చేత మనం లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకోవాలి. అని చేత మరొకసారి ఇది హెచ్చరిస్తున్నాను. భగవంతుడు చూడండి, ఆయన అందరికన్నా ఇంజనీర్, గొప్ప ఇంజనీర్. ఆయన చుట్టూ అన్నీ పెట్టాడు. చూడండి, సునామీ అంటారు, అగ్ని పర్వతాలు అంటారు, సముద్రాలు అంటారు. ఎందుకంటే ఈ వ్యవస్థకి హాని కలిగితే ఆయన సునామీలు లేదా అగ్ని పర్వతాలు బద్దలవడం, ఏమంటే పంచిపోతాలు, ఇవి ఆయన వదులుతాడు. వదిలితే ఏమీ లేదు, ఇంకా అయిపోయినట్టే. మీకు వర్షం వస్తుందని చెప్తారు, దాన్ని ఆపగలదా ఎవడైనా? సునామీ వస్తుందని చెప్తారు, ఎవడైనా ఆపగలదా? అగ్ని పర్వతాన్ని నమ్మగలదా? అని చేత ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఆపద కలిగినప్పుడు మనల్ని ఆదుకునేవాడు ఎవడంటే నీ పక్కోడు కాదు, ఎవడు కాదు. నువ్వు ఎప్పుడైతే భగవంతుడు నమ్ముతావో ఆయనే మన జీవితాలను మార్చి మన తరతరాలు ఎంత మహామహులు అయ్యారు, మహాపండితులు, మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించింది భారతదేశం. మనం జాగ్రత్తగా ఉంటే భగవంతుడు అన్ని చేసుకుంటారని చెప్పేసి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని చేత మీరు ఆరోగ్యంగా ఉండండి, అందరినీ ఆరోగ్యంగా ఉంచండి అని చేత మీరు 10 మందికి మీ పిల్లలకు రోజుకో శ్లోకం చెప్పండి చాలు. నేను కోరుకునేది అదే, మన దేశానికి మనం ఇచ్చే కానికదే. మనం మానవులుగా పుట్టిన తర్వాత భగవంతుడికి ఇచ్చే మీరు కొబ్బరికాయలు, హోమాలు ఇవన్నీ దుప్పట్లు ఇవి పంచక్కర్లేదు. మీరు దేవుని యందు శ్రద్ధ వహించి ఆ నామస్మరణ చేయండి. ఇంట్లోనే వారానికి ఒకసారి భజన చేసుకోండి. కూర్చుని నలుగురు మీ కుటుంబంలో కాసేపు 5 నిమిషాలు చేసుకుంటే భగవంతుడు మనకి ఇచ్చే కానికదే. అయినా చాలామంది ఆ బలుడు ఈ బలుడు అంటారు. ఏమంటే సృష్టించేవాడు ఎప్పుడు కూడా బలి కోరడు, ఇచ్చినవాడు మళ్ళీ తీసుకోడు. ఇవన్నీ మనం ఏంటంటే లేనిపోని క్రియేట్ చేసుకుని ఇప్పుడు నోరు లేని జంతువు, ఇప్పుడు అందరికీ బతకడానికి హక్కు ఉంది ఇక్కడ ప్రపంచంలో, వాటిని చంపే హక్కు మనకు లేదు. అని చేత అటువంటి అన్నీ మానండి. ఏ దేవుడైనా నన్ను జంతువుల్ని చంపమని ఏ శాస్త్రంలో లేదు. చూపెడితే కనుక నేను వాళ్ళకి దోషం అవుతానని చెప్తున్నాను. అని చేత జంతు బలి నిషేధం, అని చేత జంతువులు చంపని ఇటువంటి మానుకొని శుభ్రంగా మీరు ఆరోగ్యంగా ఉండండి. అని చేత ప్రతిరోజు వీలైతే ఒకసారి భగవంతుని దర్శనం చేసుకుని మీ కార్యక్రమాల్లో పాల్గొని విజయం పొందవలసిందిగా కోరుతున్నాను కూడా. సర్వే జన సుఖనోభవంతో. అని చేత నా పేరు పెద్దని శ్రీనివాస చక్రవర్తాచార్యులు, కరగచేటి పోలమం దేవస్థానం ప్రధాన అర్చకుడిని, పెదవాల తీరు, విశాఖపట్నం. ధన్యవాదాలు.